అసలు ముందు సనాతన ధర్మం అంటే మన పిల్లల్లో కరికులం అంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి ముందుగా. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇంపోర్టెడ్ అభిమతాలనే మతాలు వాటి ప్రభావం మన యువత మీద ఎక్కువగా కనపడుతుంది. అందుచేత ప్రభుత్వాలు దీన్ని కల్పించుకుని అసలు ఈ దేశం ఏమిటి, భారతీయ సంస్కృతి ఏంటి, భారతీయ సంప్రదాయం ఏమిటి, వీటి గురించి చిన్నప్పటి నుంచే విద్యా విధానంలో అమ్మఒడి, తర్వాత బడి, ప్రథమ బడి, అమ్మఒడి ప్రతి తల్లి గుర్తుంచుకోవాలి. మా పిల్లలు బాగుండాలి అంటే అసలు మీకు సనాతన ధర్మం తెలియాలి. సనాతన ధర్మం అంటే ఇక్కడ ధర్మం అనే దానికి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. ధర్మాన్ని చెప్పేది కాదు, ధర్మం ఆచరించేది. కాబట్టి ధర్మం గురించి చెప్పడానికి చెప్పేది చెయ్యలేదు, చేసేది చెప్పలేదు. అంటే ఈ చెయ్యి ఎప్పుడు కూడా చెప్పదు, చేస్తూ ఉంటుంది. నోరు ఎప్పుడు చెబుతూ ఉంటుంది కానీ చేయదు. అలాగే చేసి చూపిస్తే మనకి మనం తల్లిదండ్రులుగా మనం ఆచరిస్తే మన బిడ్డలు ఆచరిస్తారు. మా పిల్లలు బాగుండాలండి, మా కాలం ఏదో అయిపోయింది అని అనకూడదు. మీరు ఆచరించినప్పుడే అది మీ లోపల సంస్కారంగా మారి ఆ సంస్కారం బిడ్డలుగా మారి ఆ బిడ్డల్లో మీరు చెప్పకముందే ధర్మాచరణ కర్మాచరణ అనేది వస్తుంది. అందుకు ముందు తల్లిదండ్రులుగా అమ్మ ఒడిలోనే సనాతన ధర్మం గురించి మీరు తెలుసుకోవాలి, మీ పిల్లలకి చెప్పాలి. అలాగే రెండవది బడి. ఒకటి అమ్మఒడి, రెండవది బడి. అందుకే ఆ బడిలో కూడా కరికులంలో చేర్చాలి. సనాతన ధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే అది హిందూ మతం కాదు, హిందువులకు సంబంధించింది కాదు. యావత్ సృష్టి యావత్తుకి సకల చరాచర జీవరాశుల్లో శక్తి స్వరూపమై నడిపించి ఆ ఉపాధికి అనుగుణంగా ఆ శరీరం ఏ శరీరం ఇవ్వబడిందో ఈ సృష్టిలో ఆ శరీరం యొక్క కర్మాచరణ ఇది అని శాస్త్రాల్లో ఉన్నటువంటి విధిని మీరు నిర్వర్తిస్తే అది సనాతన ధర్మం అవుతుంది. కాబట్టి సనాతన ధర్మం అని నోటితో చెప్పినప్పుడు చేయలేము. చేస్తూ ఉండేది సనాతన ధర్మం. అంటే పరులకు ఉపకారార్థమై పని చేయడానికి వచ్చినటువంటి శరీరాన్ని స్వార్థానికి వినియోగించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరం అవుతుంది. అందుకే ఈరోజు యువత అంతా కూడా పెడదో పట్టారు అని గోల చేయడం కంటే మనం ఏం ఆచరించాం, మన కర్మాచరణ సదాచార సంపత్తి అయితే మన పిల్లలు సత్పురుషులై జీవిస్తారు. అందుకే ఇప్పుడు యువత అంతా కూడా చాలా గొప్పగా నేర్చుకోబోతున్నారు సనాతన ధర్మం వైపు. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అంతా సనాతన ధర్మం వైపే ఉంది. అంటే యువతకి ఏదైనా సరే లాజికల్ కంక్లూజన్ కావాలి. మ్యాజికల్ కంక్లూజన్కి పిల్లలు ఎప్పుడు కూడా ఏళ్ళు దేవుడికి నమస్కారం పెట్టండి, ఎందుకు పెట్టాలో అది చెప్పాలి ఆ తల్లి. అలాగే ఇది ఆచరించు అంటే నువ్వేం ఆచరించవో చెప్పాలి. నీకు బుద్ధి ఉందా అంటుంటారు. మీరు అన్నారా ఎవరినైనా పిల్లల్ని? అన్నారా? బుద్ధి అంటే ఏమిటి అమ్మా అని అడిగారు అనుకో, చెప్పగలరా మీరు? అందుకు బుద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనశ్శాంతి కావాలంటారు. మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి, శాంతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి లాజికల్ కంక్లూజన్ ఇచ్చినప్పుడు మాత్రమే పిల్లలు ఆచరిస్తారు. మనకే తెలియకుండా నువ్వు సనాతన ధర్మంలోకి వెళ్ళంటే సనాతన ధర్మం అంటే ఓహో హిందువులేమో మనం అందరం దేవుడికి దండం పెట్టాలేమో అని అనుకుంటారు. కానీ హిందువులు కాదు. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జీవులే. అదే చీమైనా దోమైనా భామైనా జీవులే. ఎవరైనా సరే తనలో ఉన్నటువంటి శక్తిని అంటే జీవించి ఉండగా ఈ శరీరం ఏ ఏ పనులు చేయగలుగుతుందో ఆయా పనులు శాస్త్రవిహితంగా చేసినట్టయితే, అంటే మామూలుగా చెప్పినట్టయితే సైంటిఫిక్ కంక్లూజన్ ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతికి. కానీ మాకు సైంటిఫిక్ కంక్లూజన్. సైన్స్కి తెలిసినది 1%. కానీ సెయింట్స్ అంటే మన ఋషులు సంపూర్ణులు, పరిపూర్ణులు, నిస్వార్థ జీవులు. వాళ్ళ త్యాగానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనకి ఈ సంస్కృతిని, వేద సంస్కృతిని అందించారు. అలాంటి వేద సంస్కృతికి వారసులు భారతదేశంలో ఉన్నారు, ఇంకే దేశంలో లేరు. మన భారతదేశం వేద సంస్కృతి కలిగినటువంటిది.